ఏలూరు జిల్లాలో వెలమ సంఘం ఆత్మీయ సమావేశంను చలసాని గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. డిసెంబర్లో వెలమ గర్జన నిర్వహించాలని, పార్టీతో సంబంధం లేకుండా వెలమకు ఎప్పుడూ సహాయం అందిస్తానని అన్నారు. అన్ని కులాలకు ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపాలున్నాయని, త్వరలోనే వెలమలకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెలమ ఆడబిడ్డగా పుట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ మీ అందరి ముందు ఇక్కడ ఇంత స్థాయిలో నేను మాట్లాడగలుగుతున్నానంటే అది ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాజకీయాలకు రాను, నాకు ఏది తెలియదు అని నేను చెప్పడం జరిగింది. కానీ నేనున్నాను, నీ వెనక నేనున్నాను, నేను నడిపిస్తాను అని నాకు ఆయన భరోసా ఇచ్చి ప్రతి అడుగులో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నారు. అందుకే నేను ఇంతలాగా మాట్లాడగలుగుతున్నానంటే దానికి వెనుక నా భర్త సహకారం చాలా ఉంది. ఒక మంచి సభను పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇంతకుముందు రాజమండ్రి అనుకున్న వాళ్ళు, వైజాగ్ అనుకున్న వాళ్ళు ఎవరు కలిసి వచ్చిన పరిస్థితి కనపడలేదు. ఇట్లా అందరూ కలిసి ఒక సభ పెడితే మన బలమేంటో ఇక్కడ ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న రాజకీయాలకి ఒకసారి చూపించాలి. అప్పుడు 2004, 2007 రాజమండ్రిలో ఒక సభ పెట్టి ఇది సభ అని చెప్పేసి